హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నేను మొక్కలు వేయడానికి బ్యాగ్స్ ఆర్డర్ పెట్టానండి. అవి వచ్చాయి. వీటిలో నేను కాయగూరలు అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు క్రాటన్స్, పువ్వుల మొక్కలు అయ్యే పెట్టాను. కానీ ఈసారి కొంచెం పాదులు గట్టా పెడదాం అనుకుంటున్నాను. ఆకుకూరలు పాదులను చాలామంది కామెంట్స్లో అడిగారండి, అక్క అన్నీ ఈ మొక్కలే పెట్టావు, పాదులు గట్ట పెట్టండి అక్క, బీరపాదులు ఇవన్నీ నన్ను. అందులోని ఇవ్వండి బ్యాగ్స్. ఈ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టాను నేను. ఇవి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయో 8 బ్యాగ్స్ అని చెప్పారు. చూడాలి ఏ సైజు ఉన్నాయో. ఇవ్వండి బ్యాగ్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. బెండపాదు, దొండపాదు ఇవన్నీ పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పటివరకు తోటకూర, పాలకూర అవే వేసాను. ఈ పాదులే నేను ఇప్పటివరకు పెట్టలేదు. ఇవ్వండి బ్యాగులు ఈ హైట్లో ఉన్నాయి, బాగానే వచ్చాయండి. ఇవ్వండి బ్యాగులు అయితే బాగున్నాయి. మొత్తం ఎన్ని బ్యాగులు? 1 2 3 4 5 6 7 8 9 10 బ్యాగ్స్ అండి. 10 బ్యాగ్స్ 300కి వచ్చాయండి. ఆఫర్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. వీటిలో నేను ఇంకా విత్తనాలు అవి వేరేగా అవి చేయాలి కదండి, డైరెక్ట్గా వేయకూడదు కదా. వాటిని మళ్ళీ 2 రోజులు, ఒక రోజంతా వాటర్లో నానబెట్టుకొని అవి మళ్ళీ వేరేగా చిన్న చిన్న కప్పుల్లో మొలకలు వచ్చేంత వరకు ఉంచి మళ్ళీ వీటిలో వేసుకోవాలి కదా. వీటన్నిటికీ నేను ఇంకా కంపోస్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. వీటికి ఒక ప్లేస్ సెట్ చేసుకోవాలి. నాకు కొంచెం ఒక 2-3 డేస్ పడుతుందండి ఇవన్నీ సెట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్, విత్తనాలు ఒక నైట్ నానబెట్టుకోవాలండి. నేను వేటికి అవి ఇలాగా పేర్లు రాసుకొని విత్తనాలు నైట్ నానబెట్టుకుని వాటర్ వేసి ఉంచుకుంటానండి. మార్నింగ్ లెగిసి వీటిని విడివిడిగా నేను కప్పుల్లో వేసుకుంటానండి. కప్పుల్లో వేసుకుంటాను. ఇలాగన్నీ వాటర్ వేసుకొని ఒక నైట్ నానబెట్టుకోవాలండి. దేనికై నేను విడివిడిగా నానబెట్టుకుంటున్నానండి, ఎందుకంటే మొక్కలు కూడా విడివిడిగానే వేద్దామని చిన్న చిన్న కప్పుల్లోని. విత్తనాలు నానబెట్టుకున్నాను అన్నాను కదండి, అవి 1 డే అయిపోయింది. ఇప్పుడు ఇలాగ కప్పులు రెడీ చేసుకున్నాను నేను. ఇందులో కోకోపిట్టు, ఇసుక, కొంచెం గెత్తం కూడా వేసుకున్నాను. ఇలా చిన్న చిన్న కప్పులు రెడీ చేసుకుని ఏ విత్తనాలు వేసుకుంటున్నాను వాటి పేర్లు ఇలా రాసుకున్నానండి. మళ్ళీ మనకు తెలియాలి కదా తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత. ఇవి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అన్ని కప్పులు ఇలా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత విత్తనాలు బాగా చక్కగా నానిపోయినాయండి. ఇక ఇలా రెడీ అయిపోయినాయి. ఇలాగ ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటైనా పెట్టుకోవచ్చు, 2 డేస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం ఇలా పెట్టుకోవాలి, మరి లోనకి పెట్టకూడదు. పెట్టకుండా ఇలా పెట్టుకుంటే చక్కగా మనకు మొలక వచ్చేస్తాయి. ఇది ఒక రకం, ఇది చిక్కుడండి. ఇలా వేసుకుంటే చక్కగా 1 డే కల్లా చిన్న మొలకలు వచ్చేస్తాయి. అప్పుడు ఇవి కొంచెం పెద్దవైన తర్వాత వేరేగా పెద్ద గోళాలకు వాటిల్లోకి సపరేట్గా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కీరా. ఇది ఇలా వేసుకొని ఇలాగ వీటిపైన ఇలాగ కొంచెం లైట్గా మట్టి వేసుకోవాలి. ప్రెస్ పెట్టకండి, జస్ట్ తేలిగ్గా ఇలాగ అన్ని వాటి మీద కూడా అలాగే వేసుకోండి. ఇది మనకు 1 డే 2 డే కల్లా చక్కగా మొలక వచ్చేస్తుందండి. చాలా అందంగా కనపడుతుంది మొలక అనేది. అలాగే అన్ని వాటి మీద ఎక్కువ వేయకండి, కొంచెమే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ప్రతి విత్తనం అది మొలక రాదండి. కొన్ని వస్తాయి సీడ్స్, కొన్ని పోతాయి. అది ఈ విధంగా నానబెట్టుకొని 1 డే చక్కగా ప్రిపేర్ చేసుకుంటే ప్రతి విత్తనం కూడా మొలక వస్తుందండి. కొంచెం వాటర్ ప్రెజర్ పెట్టకూడదు, ఇలాగ స్ప్రేతోని ఇలా వేసుకోవాలి.
ఇదిగోండి 1 డే కల్లా నాకు మొలకలు ఇలాగ వచ్చేసాయండి. ఎంత బాగా వచ్చాయో చూసారా రూట్స్ మొలక. ఇదిగోండి ఇది అయితే ఇంకా చాలా బాగా వచ్చింది. 1 డేలోనే నాకు ఈ మొలక అనేది వచ్చిందండి. ఇదిగోండి అంటే నానబెట్టి వేసుకుంటే బేగా ఇవి మొలకలు వస్తాయండి. డైరెక్ట్గా వేసుకుంటే ఒక 2-3 డేస్ పడతాయేమో. మరి నేను అలా ట్రై చేయలేదు. నేను ఫస్ట్ టైం ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ పెట్టడం. అయితే ఇలా చేస్తే రిజల్ట్ బాగుంది. మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇవైతే ఇవి బెండ విత్తనాలు, ఇవేమో కీరా విత్తనాలండి. ఎక్కువ ఉన్నాయనేసి కొంచెం పెద్ద వాటిలో వేసుకున్నాను. ఇదొక రకం. వంకాయల విత్తనాలు అన్నీ కూడా ఇంకో 2-3 వాటిల్లో వేసాను. ఇవి కూడా చూడండి చక్కగా మొలకలు వచ్చాయో, ఎంత బాగున్నాయి కదా చక్కగాను. ఇవన్నీ బెండ, ఇవి కీరా. నిన్న వేసాను, ఇవాళకి మొలక వచ్చిందండి. అయితే ఇవి డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు, సెమీ ఎండలో పెట్టాలి. లేదంటే వేసిన మరుసటి రోజు వరకు కొంచెం నీళ్ళలో ఉంచుకొని అక్కడి నుంచి కూడా సెమీ ఎండలో పెట్టండి. అందులో వర్షాలు పడితే మాత్రం ఇవి అస్సలు బయట పెట్టకూడదు. ఎందుకంటే విత్తనం వేసిన తర్వాత వర్షం నీరు పడితే అది విత్తనం అది తేలిపోవడమో లేకపోతే లోపలికి వెళ్ళిపోవడమో, మరి అది విత్తనం రాదండి ఆ సీడ్. ఇలా వేసుకొని మనం నీళ్ళలో పెట్టుకుంటే చక్కగా రూట్స్ వచ్చేస్తాయి. ఎంత అందంగా ఉన్నాయి. ఇంక ఇవి ఒక 4-5 డేస్కి ఇంకా బాగా ఎదిగి చిన్న మొలకలు వస్తాయి కదండి, ఇంకా చిన్న లీవ్స్ లాగా వస్తాయి కదా, అప్పుడు వీటిని నేను సపరేట్ చేసుకుంటాను. ఈలోపు నేను బ్యాగులో గెత్తం, కంపోస్ట్ ఇవన్నీ వేసి తయారు చేసుకోవాలి కదా. చేసుకునేసరికి నాకు ఇవి బాగా రెడీ అయిపోతాయండి. అప్పుడు నేను వాటిలోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇవి నేను వేసుకునే విత్తనాలు అన్నీ చక్కగా వచ్చాయండి, మొక్కలు. ఇదైతే వంకాయ అన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకున్నాను. మిగిలినవన్నీ బెండ, కీర, చిక్కుడు అన్నీ కూడా ఇలా వేసుకున్నానండి. ఇవి ఇప్పుడు నేను వాటిల్లోని వేసుకుంటాను, పెద్ద గ్రో బ్యాగుల్లోని వేసుకుంటాను ఇవన్నీ.